హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్ ఛానల్. అన్న కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్ చేస్తుంటాను. నా ఛానల్కి ఇంకా 1K దగ్గరలో ఉందన్న. సబ్స్క్రైబర్స్కి మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈరోజు మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి చెవర్లెట్ బీట్ అన్న, ఎల్టీ వేరియంట్, మనకి 12 మోడల్ అన్న. అలానే మనకి 1200 cc వస్తుంది. 4 కూడా టైర్స్ కూడా చాలా బాగున్నాయన్న. గుడ్ కండిషన్, ఎక్సలెంట్గా ఉన్నాయి టైర్స్ కూడా. మీకు అవి కూడా చూపిస్తాను. గ్లాసెస్ అన్న ఒరిజినల్ ఉన్నాయి, ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయింది. అలానే మనకి ఈ వెహికల్ రివ్యూ చేద్దామన్నా. వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. వైట్ కలర్ అన్న మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి. మనకి ముందర చూసారు కదా, మనకి డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకు డ్రైవ్ సైడ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి గీతలు అంటూ ఏం లేవు. చూసారు కదా, గీతలు అంటూ ఏం లేవన్న వెహికల్కి. మనకి ఇది ఫ్రంట్ టైర్ అన్న. మనకి ఇది వచ్చి 70-80% టైర్ ఉంది మనకి. అలానే బ్యాక్ టైర్ చూద్దామన్నా. ఇది మనకి బ్యాక్ టైర్ అన్న, 70-80% టైర్ ఉందన్న. ఇది కూడా మనకి ఫ్రంట్ గ్లాస్ అన్న. ఇది 12 మోడల్ అంటే ఇది గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇది కూడా గ్లాస్ ఒరిజినల్గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ చూద్దామన్న. వెహికల్కి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి చెవర్లెట్ బీట్ అన్న, ఎల్టీ వేరియంట్. ఇది మనకి పెట్రోల్ వెహికల్ అన్న. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు మైలేజ్ గురించి లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనకి అలానే బ్యాక్ సైడ్ కెమెరా కూడా అన్న, పార్కింగ్ కెమెరా. బ్యాక్ సైడ్ చూసారు కదా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూద్దామన్నా. లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది మనకు. చూసారు కదా, చాలా నీట్గా ఉందన్న లెఫ్ట్ సైడ్ కూడా. మనకి బంపర్ టచ్అప్స్ మాత్రమే అన్న. ఇక్కడ బంపర్ టచ్అప్స్ మాత్రమే ఉన్నాయన్న. మనకి అలానే బ్యాక్ టైర్ అన్న. ఇది కూడా మనకి 70-80% టైర్ ఉందన్న. ఇది కూడా మనకి 90-80% టైర్ ఉందన్న. టైర్ అనేది చాలా బాగుంది. టైర్ కూడా మనకి గ్లాస్ ఒరిజినల్ అన్న. ఇక్కడ కూడా మనకి గ్లాస్ ఒరిజినల్ ఉంది. మన లోపల చూద్దామన్న. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకు చూసారు కదా, చాలా నీట్గా ఉందన్న. ఎక్కడ కూడా మనకి గీకడాలు అంటే ఏం లేవు, చాలా నీట్గా పెట్టుకున్నారు. మనకి ఇక్కడ పవర్ విండో ఉంటుందన్న. అలానే ఇంకా లాకింగ్ ఉంటుంది ఇక్కడ మనకు. లోపల సీట్స్ వచ్చి ఇలా ఉంటాయన్న. మనకి సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్న. కుషింగ్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి చినగలేదు సీట్స్ అనేటివి. మనకి డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి డాష్ బోర్డ్ అనేది చాలా నీట్గా కనపడుతుంది. మనకి డాష్ బోర్డ్ అనేది ఫ్రంట్ సైడ్కి చాలా నీట్గా ఉందన్న డాష్ బోర్డు. మనకి రూఫ్ కూడా చూసారు కదా, రూఫ్ కూడా చాలా బాగుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న. చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ చాలా నీట్గా ఉంది. ఇది కూడా ఈ క్రోమింగ్ అయితే చాలా నీట్గా ఉందన్న. చాలా బాగుంది క్రోమింగ్ అనేది. మనకి ఇక్కడ కూడా మనకి పవర్ విండో ఉంది. అలానే మనకి లాకింగ్ ఉంటుంది అన్న. ఇక్కడ కూడా మనకి లోపల చూడడానికి వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి ఈ సీట్ కూడా చాలా బాగుంది. కో ప్యాసింజర్ చాలా మెత్తగా ఉంది. చూసారు కదా, ప్రెస్ చేస్తుంటేనే వెళ్ళిపోతుంది అది. ఇంకా మనకి డ్రైవ్ సీట్ అన్నది. అలానే మనకి ఇంకా ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ వస్తుందన్న. అలానే మనకి ఏసీ కంట్రోల్స్ వస్తాయి. అలానే మనకి ఇంకా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. మనకి ఇంకా గేర్ లివర్ ఉంటుంది. అలానే ఇంకా హ్యాండ్ బ్రేక్ కూడా ఉంటుంది మనకి. ఇంకా అజార్ లైటింగ్ ఉంటుంది మనకి వెహికల్లో. మనకి 4 కూడా పవర్ విండోస్ ఉన్నాయన్న. 4 కూడా మనకి వర్క్ చేస్తున్నాయి పవర్ విండోస్ అనేటివి. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకి బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి చూసారు కదా, ఎంత నీట్గా కనపడుతుందో. చాలా నీట్గా కనపడుతుందన్న. వెహికల్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి గీతలు అంటూ ఏం పర్లేదు. మనకి రూఫ్ కూడా చూసారు కదా, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రూఫ్ అనేది వెహికల్ అయితే చాలా బాగుందన్న. మనకి వెహికల్ అనేది ఎక్సలెంట్గా ఉంది. చెప్పాను కదన్న, బంపర్ టచ్అప్స్ మాత్రమే. ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు వెహికల్కి. చాలా నీట్గా పెట్టుకున్నారు. మనకి ఇది ఫ్రంట్ డోర్ అన్న. డ్రైవ్ సైడ్ ఉండే డోర్ వస్తుంది మనకి. ఇది డ్రైవ్ సైడ్ ఉండే డోర్ ఇది. చూసారు కదా, ఇది కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగుందన్న. నీట్గా ఉంది. మనకి ఇంకా పవర్ విండోస్ ఇందాక చెప్పాను మీకు. ఇంకా మనకి ఇంకా ఇక్కడ లోపలికి చెప్తానన్న మీకు. మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుందన్న. డ్రైవ్ సైడ్ది. ఇది కూడా మనకి ఎక్కడ కూడా గీతలు అంటూ ఏం పర్లేదు. మనకి అలానే ఇంకా పవర్ విండో కూడా ఉందన్న. ఇక్కడ మనకు వర్కింగ్ ఉంది. ఇది కూడా నేను ఇప్పుడు మీకు డిక్కీ ఓపెన్ చేస్తానన్న. మనకి డిక్కీ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి మనకు. పెట్రోల్ అలానే డిక్కీ కూడా ఇక్కడే ఉంటుంది మనకు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. ఎక్కడ కూడా మనకి గీతలు అంటూ ఏం లేవు. బంపర్ టచ్అప్స్ మాత్రమే ఉంది. ఇది ఇంకా మనకి బ్రాండెడ్ డోర్ అన్న. సీలింగ్ కూడా అలానే ఉంది. చాలా నీట్గా ఉంది మనకు బ్రాండెడ్ డోర్ అనేది. చూస్తున్నారా, చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. మనకి ఇంకా స్టెప్నీ టైర్ చూద్దామన్నా. మనకి స్టెప్నీ టైర్ వచ్చి ఇలా ఉంటుంది. మనకి స్టెప్నీ టైర్ వచ్చి సీల్ టైర్ ఉందన్న. మనకు ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు ఇంకా టైర్ అనేది. మన ఇంకా బ్యాక్ సైడ్ డిక్కీలో వచ్చి ఇలా ఉంటుందన్న. ఎక్కడ కూడా మనకి రస్ట్ అలాంటివి ఏం లేదు. ఇంకా జాకీ ఉంది. అలానే టూల్స్ కూడా ఉన్నాయి మనకి. డిక్కీ కూడా చాలా బాగుందన్న. ప్లేస్ కూడా చాలా బాగుంది. డిక్కీ చాలా నీట్గా ఉందన్న. మనకి ఇది పెట్రోల్ వేరియంట్ అన్న. మనం ఇప్పుడు ఇంజన్ ఆన్ చేద్దామన్న వెహికల్కి. వెహికల్ అయితే చాలా బాగుంది. చూసారు కదా,
మనకి ఇంకా హ్యాండ్రెడ్ సిస్టమ్ ఉంది. అలానే మనకి రివర్స్ గేర్ కూడా ఉందన్న, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. చూసారు కదా, హెచ్డి కనబడుతుంది మనకి కెమెరా అనేది, పార్కింగ్ అనేది. మనం వెహికల్ ఆన్ చేద్దామన్న ఇప్పుడు. చూసారు కదన్న, వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్తో స్టార్ట్ అయిపోయింది. వెహికల్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అయిపోయింది వెహికల్. మనం ఏసీ ఆన్ చేద్దామన్నా, ఏసీ కంట్రోల్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకు. ఏసీ ఆన్ చేస్తేనే వెంటనే కూలింగ్ వస్తుందన్న మనకు, వెంటనే చాలా చిల్డ్ ఉంది ఏసీ అయితే, చాలా చిల్డ్ ఉంది మనకి ఏసీ అనేది. మనకి డిస్ప్లే అనేది వర్క్ చేయడం లేదన్న. ఇంకా అలానే మనకి ఇంకా స్పీడా మీటర్ ఉంది. ఇంకా అలానే ఇంకా చాలా బాగుందన్న వెహికల్ అయితే, చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్. ఇంకా మనకి ఇంకా ఇక్కడ హెడ్లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇంకా మనకి ఇక్కడ కూడా ఉంటాయి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా మనకి ఇంకా లైటింగ్ ఉంటుంది అన్న, ఇంకా మనకు లైటింగ్ కూడా ఉంది. ఇదన్న మనం ఇప్పుడు బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా, ఇంజన్ చూద్దాం మనం. మనకి బ్రాండ్ వచ్చి ఇక్కడ ఉంటుంది అన్న కింద. మనకి 4 కూడా లాకింగ్ ఉంటుంది అన్న మనకి. ఇంకా మనకి పవర్ విండో వర్క్ చేస్తుందన్న. వెహికల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారన్న కస్టమర్ అయితే, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. మనకి ఇంజన్ వచ్చి మనకి బ్రాండెడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అన్న మనకు. బ్రాండెడ్ డోర్ అయితే చాలా బాగుంది, బ్రాండెడ్ డోర్ కూడా చాలా నీట్గా ఉంది. బ్రాండెడ్ డోర్ కూడా మన బ్రాండెడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. మన ఇంజన్ కంపార్ట్మెంట్ చూద్దాం అన్నప్పుడు, మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది. చూసారు కదా, మనకి అప్రాన్ అంటే ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అంటే ఏం లేదన్న, చాలా నీట్గా ఉంది. అప్రాన్ కూడా ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు, చాలా నీట్గా ఉంది. మనకి ఇంజన్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. మనకు ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఇంజన్ బీడింగ్ అనేది చాలా బాగుందన్న, సైలెంట్గానే ఉంది ఇంజన్ బీడింగ్ కూడా. మన ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుందన్న మనకు. చూసారు కదా, ఇంజన్ అయితే చాలా బాగుంది. నా వెహికల్ రివ్యూ చూసారు కదా, ఇదన్న వెహికల్ వెహికల్ రివ్యూ చూసారు కదా. వెహికల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. వీడియో అనేది 1K చాలా దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. అలానే కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,70,000 మాత్రమే చెప్తున్నారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. అందరికీ వెళ్తుంది వీడియో అనేది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.